ఆకలి అవుతుంది, ఏమని తినిపోదాం. లేకుంటే ఆడిషన్‌లో యాక్టింగ్‌కే ఇబ్బందవుతుంది. ఇంతకీ డబ్బులున్నాయా? అబ్బా! రూ. 10 ఉన్నాయిగా. రూ. 10కి ఏమీ రాదు. తిన్నా తినకున్నా పర్వాలేదు. నేను యాక్టింగ్ చేయగలను. ఈ రూ. 10 రేపు ఆటోకే పనికొస్తాయి. ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలోనే కదా ఆడిషను. పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోదాం. కలలే నా ఊపిరి, అడుగులే నా దారి, కష్టాలు అడ్డొచ్చినా ఆగను నేను మరి. కన్నీటి చుక్కలతో కలలకు రంగులు వేశా, అవమానాల మధ్యలో ఆశలను దాచుకోలేదా. అబ్బా! నా కొడుకు ఏం చేస్తున్నాడేమో, తిన్నాడో లేదో. ఫోన్ చేయక చాలా రోజులైతుంది. ఓసారి ఫోన్ చేద్దాం. నటుడినై నిలవాలని గుండెలో ఒక కోరిక, ఈ ప్రయాణం గెలవాలని నాలో నిండిన నమ్మకం. నాన్న ఫోన్ చేస్తున్నాడు. ఏం చెప్పాలి ఇప్పుడు? హలో నాన్న. హలో బాబు, ఎలా ఉన్నావురా? నేను బాగున్నానన్నా. మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, కానీ మన ఊర్లో ఎవరిని కలిసినా ఒకటే అడుగుతున్నారురా, నీ కొడుకు ఏం చేస్తున్నాడు, ఇంకా సినిమాలంటూ ఆ కృష్ణానగర్ లో పిచ్చోళ్ళ తిరుగుతున్నాడా అని. వయసు పెరుగుతుంది నాన్న, ఇంటి బాధ్యతలు కూడా పెరుగుతున్నాయిరా. ఇంకా ఎన్నాళ్ళు ఈ సినిమాలు, ఈ యాక్టింగ్లు? నాన్న, నేను బయట కష్టపడుతుంది బతకడానికి కాదు నాన్న. నాకు యాక్టింగ్ అంటే పిచ్చి నాన్న, పిచ్చి. అది కొంతమందికి అర్థం కాదు నాన్న. కొన్ని రోజులు ఆకలితో ఉన్నాను నాన్న. తిండి లేక నీళ్లు తాగి పడుకున్నా. చేతిలో ఉన్న డబ్బులతో సరిగా అన్నం కూడా తినలేదు నాన్న. ఎందుకంటే రేపు మరో ఆడిషన్కి వెళ్ళాలి కదా. ఆకలి నన్ను భయపెట్టలేదు, అవమానాలకు నన్ను ఆపలేవు. ఎందుకంటే కళామాత నమ్ముకొని ఈ అడుగు మొదలెట్టానన్న. ఆ కళామాత నన్ను ఎప్పటికీ ఓడిపోనివ్వదు నాన్న, గెలిపిస్తుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. నాలా కష్టపడేటోళ్ళు వేల మంది ఉన్నారు నాన్న. అందరిది ఒకటే కళ, ఒక్క అవకాశం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడిషన్లు, గంటల తరబడి లైన్లు, చివరికి మేమే కాల్ చేస్తామనే ఒక మాట. అందరికి ఒకేసారి అవకాశాలు రావు నాన్న. ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు మారిపోతాయి. అలా నా సమయం వచ్చినప్పుడు నా జీవితము మారిపోతుంది. అప్పటి వరకు ఈ సమాజం నన్ను ఏమనుకున్నా పర్వాలేదు నాన్న. ఒకటి గుర్తుపెట్టుకోనన్నా, నీ కొడుకు ఏదో రోజు గెలిచే వస్తారని చెప్పి గట్టిగా నమ్మను నాన్న. నీ నమ్మకమే నా ధైర్యం, నా బలం, నా విజయం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోను నాన్న, నీ కొడుకు ఇంటికి వస్తే ఓటమితో కాదు, గెలుపుతో. కానీ కొంచెం టైం పట్టొచ్చు, కానీ ఆ సమయం మాత్రం వృధా కాదు నాన్న. నేను కాచిన ప్రతి చెమట చుక్క, నేను భరించిన ప్రతి ఆకలి, నేను దాచుకున్న ప్రతి కన్నీటి బొట్టు ఒకరోజు నా విజయానికి సంకేతం అవుతాయి నాన్న. అందుకే నాన్న, మీ కొడుకు ఇంటికి వస్తే అది ఓటమితో కాదు, విజయంతోనే వస్తాడు. ఆ రోజు మీ నాన్న అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాను. నువ్వు బాధపడకు నాన్న, మా గురించి ఏం ఆలోచించు. మేము బాగానే ఉంటాం. నువ్వు సక్సెస్ అవుతావురా నాన్న. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నువ్వు సాధిస్తావురా నాన్న. మనం పడని బాధలు లేవు, మనం చూడని కష్టాలు కూడా లేవు. ఇక చూడాల్సింది నీ విజయం మాత్రమే. నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం రా నాన్న. సరే నాన్న, ఇంటికి వస్తే అది సక్సెస్ తోనే వస్తాను. నటుడినై నిలవాలని గుండెలో ఒక కోరిక, ఈ ప్రయాణం గెలవాలని నాలో నిండిన నమ్మకం. చరణం కలలే నా ఊపిరి, అడుగులే నా దారి, నటుడినై నిలవాలని కలల్ని గుండెల్లో పెట్టుకొని ఆకలిని భరిస్తూ
అవమానాలను దాటుకుంటూ ప్రతిరోజు పోరాడుతున్న ప్రతి కళాకారుడికి మా ఈ చిన్న ప్రయత్నం మీకే అంకితం. కళలు కనడం గొప్ప కాదు, ఆ కళ కోసం చివరి వరకు పోరాడటమే గొప్ప. ప్రతి కళ నిజమయ్యే రోజు రావాలని ఆశిస్తూ మీ మస్తు ఫన్ ఛానల్ టీం.